స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ప్రతి మహిళ కూడా తన పిల్లల్ని ఎదిగించాలి, చదివించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ చూడొచ్చు మనము. ఒక మహిళ కూడా తన పిల్లల్ని పట్టుకొని కూడా ఇట్లాంటి కష్టపడడం కూడా అందరు కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా తను కష్టపడుతున్నారు. వేసవి తాపం కూడా ముఖ్యంగా ఎక్కువ ఉన్న క్రమంలో కూడా ఒక బిజినెస్ ని సెలెక్ట్ చేసుకొని కూడా ఆమె ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని కూడా ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు సార్. పెద్ద ఆయన ఏమైనా చదివిస్తున్నారా? చదువుకుంటారా? లేదు సార్, పాప చదువుకుంటే. ఎట్లా అనిపిస్తుందమ్మా మీరు ఈ బిజినెస్ చేస్తా ఉన్నారు? ఇదంతా ఎందుకోసం అన్నట్టు? సార్ మా కోసమే, పిల్లలు ఉన్నారు కదా సార్, పిల్లల కోసం చేయలేకపోతే కదా సార్, పిల్లల కోసం ఇది చేస్తేనే కదా సార్ పూట గడివేది. వేరే పని అయితే మాకు రాదు, ఇదే పని మేము ఎంచుకున్నాం. ఎంత సంపాదిస్తారమ్మా? సార్ కూలీ పడతారు అంతే, 1000 రూపాయలు కూలీ పడతారు అంతే. ఇద్దరు చేస్తాం మేము, మా ఆయన నేను ఇద్దరం చేస్తాం. ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి బిజినెస్ అమ్మా? అవును సార్, మొత్తం 12 నెలలు ఇదే బిజినెస్ చేస్తాం సార్ మేము. వర్షాకాలం అయినా సరే, చలికాలం సరే. పిల్లల్ని ఇప్పుడు ఏం చదివిస్తారమ్మా? పెద్దగా మీ పిల్లలు ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? సార్ మా పాప అయితే టీచర్ అయితే అని అంటున్నది. ఇక మేమైతే మాతో అయినంతా మేము చదివిస్తాం సార్. ఇక వాళ్ళ ఇష్టం మీద ఇట్స్ పెట్టాము. మాతో అయినంతా మేము ఎట్లా అనిపిస్తాం? ఇంత కష్టపడుతూ కూడా పిల్లల కోసం మీరు ఇంత కష్టపడి వాళ్ళ ఫ్యూచర్ ని కొడుకుంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అట్లా మంచిగా అనిపిస్తుంది సార్, మా కష్టపడి ఇష్టమే సార్. చూడొచ్చు వాళ్ళు కష్టపడుతున్నారు. ఒక మహిళ కూడా ఎక్కడ ఎలాంటి కష్టమైనా సరే మేము పడతాము, పిల్లల భవిష్యత్తే మాకు ముఖ్యం అని చెప్పి కూడా ప్రతి తల్లి మాటల్లో కూడా అవే మాటలు కనిపిస్తాయి. ముఖ్యంగా కూడా ఒక కొబ్బరి బోండం కుట్టాలంటే కూడా అది ఒక ప్రాక్టీస్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదో చేసేద్దాము కొట్టేద్దాము అంటే అది అందరికి కూడా అట్లాంటి కొట్టడానికి కూడా ఒక ప్రాక్టీస్ కావాలి. మరి అట్లాంటి ప్రాక్టీస్ కూడా ఎంత హార్డ్గా ఉంటుందో అలాంటిది కూడా ఎంత కష్టమైనా పిల్లల కోసమే చేస్తూ ఉంటది ప్రతి స్త్రీ కూడా. తల్లి కష్టం ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఆనందం కూడా కనపరిస్తూ పిల్లలకు అలా ఏ బాధ కనిపించకుండా కూడా పిల్లల్ని పోషిస్తారు. ఈ క్రమంలో కూడా చూడొచ్చు కొబ్బరి బొండాల బిజినెస్ చేస్తూ కూడా ఆమె పోషిస్తూ ఉంది. మరి ఇట్లాంటి మాతృమూర్తులు ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా ఎవరి పని వాళ్ళదే, ఎవరి గొప్పదనం వాళ్ళదే. మొత్తానికి స్త్రీ ఏ పని చేసినా కూడా అక్కడ కార్మికురాల నుంచి మొత్తం కలెక్టర్ వరకు ఎవరైనా సరే మాతృమూర్తే. ఆ ఉన్న పరిధిలోనే పిల్లల్ని కూడా మంచిగా పెంచి మంచి భవిష్యత్తునిచ్చే విధంగా కూడా తాను ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టం పిల్లలకు తెలియకుండా కూడా ఆ మాతృమూర్తి కూడా ఆ పిల్లల్ని పోషిస్తుంది. అందులోనే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ శ్రీమూర్తుల యొక్క గొప్పతనం అని చెప్పొచ్చు. ఇదంతా కూడా వాళ్ళందరికీ కూడా ఈ మాతృ దినోత్సవం రోజు హ్యాట్సాప్ తెలుపుతుంది సుమన్ టీవీ.